హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందండి. మన ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్కటిగా అమలు చేయడానికి అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి. ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ 6 హామీల పథకంలో ద్వారా మనకనేది మహిళలకు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగింది. ముందుగా నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన కింద వచ్చిన బెల్ ఐకాన్ బటన్ మాత్రం నొక్కడం మాత్రం మర్చిపోకండి. మీరు బెల్ ఐకాన్ బటన్ నొక్కడం వల్ల మీకు అనేది సమాచారం లేదా నోటిఫికేషన్ ద్వారా మీకు అనేది నా సమాచారం అనేది తెలుస్తుంది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం అయితే ప్రారంభించడం జరిగిందని మన ప్రభుత్వము ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ 6 పథకాలపై దృష్టి పెట్టింది. ఈ పథకాలలో భాగంగా ప్రభుత్వం మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు లక్ష్యంగా ఆడబిడ్డ నిధి పథకానికి ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ పథకానికి కింద 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు మరియు ఆర్థిక వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు ప్రతి నెల 1500 చెల్లించాలని నిర్ణయించుకుంది మన ఏపీ ప్రభుత్వం. అయితే ఈ రకంగా సంవత్సరానికి అకౌంట్లలో 18,000 జమ కానున్నాయని చెప్పడం అయితే జరిగింది. ఈ పథకానికి 2023 నుంచి 2024, 2025 బడ్జెట్లో 3,341.82 కోట్ల నిధులనైతే కేటాయించడం అయితే ప్రభుత్వం జరిగిందండి. మహిళలకు ఇది ఆర్థిక సాయం కోసం ఉండడం అయితే జరిగింది. ఈ నిధుల కేటాయింపులలో బీసీ మహిళలకైతే 1,998 కోట్ల, ఆర్థిక వెనుకబడిన వర్గాలకైతే 62,937 కోట్లను, మైనారిటీలకు మహిళలకు 83.79 కోట్లు, ఎస్సీ మహిళలకైతే 1198.42 కోట్లు, గిరిజన మహిళలకైతే 330.10 కోట్లు కేటాయించడం అయితే జరిగిందండి మన ఏపీ ప్రభుత్వము. ఈ మొత్తానికి బడ్జెట్లో చూపించినట్లయితే జరిగింది. కానీ బడ్జెట్లో నిధులు కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు ఈ పథకానికి అమలు చేయలేకపోతున్న ప్రభుత్వము ఇప్పుడు నేటి నుంచి ప్రభుత్వం అనేది అమలు చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి. సంక్రాంతి పండగ తర్వాత ఉచిత బస్సు పథకానికి సంబంధించి వెంటనే ఈ పథకం అమలు చేసే యోచనతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అయితే మనకు తెలియజేయడం అయితే జరిగిందండి. మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేద మహిళలకు ఆర్థిక స్వయం కల్పంగా కలుగుతుందని అభిప్రాయం అయితే తెలిపిందండి మన ఏపీ ప్రభుత్వము. కానీ ఇప్పటి వరకు ఈ పథకం సంబంధించి అధికార ప్రకటన రావడం లేదు. త్వరలోనే ఈ పథకం అనేది విధానాలుగా ప్రకటించి అమలు చేస్తారని అయితే నమ్మకంతో ఉన్న ప్రజలందరికీ కూడా ఇది నేటి నుంచి అమలు అవుతుందని మన ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఈ పథకం ఈ నెలలో ప్రారంభించే ప్రచారం జోరుగా కనపడుతుంది. దీనిలో ఏ మాత్రం నిజం ఉన్నా లేకపోయినా ప్రభుత్వం అయితే అధికారులు పేర్కొని ఈ అమలు అనేది చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది. మహిళలకైతే నెలకు 1,500 రూపాయలు అనేది నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో అయితే వేయడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగిందండి. ప్రభుత్వంలో ఉన్న మన అసెంబ్లీలలో మీటింగ్లో అయితే మన ప్రభుత్వం అయితే కేవలం మహిళలకు మాత్రమే 1,500 నెలకు అనేది చెప్పి డబ్బులు అనేది నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో వేయడం అయితే జరిగిందండి. ఈకేవైసీ అనేది కంపల్సరీగా చేయించుకోవాలండి. ఈకేవైసీ మీరు అనేది చేయించుకోకుంటే ఈ 1,500 నెలకు పడే డబ్బులు అనేది మీకు పడదండి. కంపల్సరీగా మీరు అనేది ఈకేవైసీ చేయించుకొని మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మీ పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళినట్లయితే మీరు అప్లై చేసినట్లయితే మీకు అనేది నెల 1,500 రూపాయలు అనేది పడుతుందండి. లేకపోతే మీకు అనేది ఈ 1,500 రూపాయలు పడదు. మీరు వెంటనే డాక్యుమెంట్స్ తీసుకొని పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి అప్లై చేసినట్లయితే మీకు నెల 1,500 రూపాయలు అనేది ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అయితే అందజేయడం అయితే జరిగిందండి. సమావేశంలో మొన్న మరిన్ని విషయాలు అయితే చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు సమావేశం అయ్యి మహిళలకు ఆర్థిక సాయం కోసం నెలకు 1,500 రూపాయలు వేయడం అయితే జరగడం అయితే జరిగిందండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు వెంటనే లైక్ చేసి షేర్ చేసి